ఈ మధ్య చాలా మంది టీనేజ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొనొచ్చి, "మేడం మా పాపకి పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ వచ్చేది తనకి" అని చాలా మంది వచ్చి క్వెషన్ చేస్తున్నారు. ఇవాళ మనం పీసీఓడీ గురించి షార్ట్‌గా తెలుసుకుందాం. పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే ఓవరీస్‌లో చిన్న చిన్న నీటి పొడగల్లాగా తయారవుతాయి. దీనివల్ల ఏమవుతదంటే ఓవరీ నుండి మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. మేల్ హార్మోన్స్ వల్ల ఏమవుతది, మేల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్ అంటే అప్పర్ లిప్ పైన, చిన్ పైన అన్‌వాంటెడ్ హెయిర్ రావడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా అవ్వడం. సో, దీనికి రీజన్ ఏమై ఉంటది అనంటే దీనికొక జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటది. ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి అడిషనల్‌గా స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇలాంటివి యాడ్ అయ్యేసరికి సింప్టమ్స్ అనేవి బయటపడతాయి. అండ్ ఇంకొక గుడ్ థింగ్ అబౌట్ పీసీఓడీ ఏంటంటే, ఆ ట్రీట్మెంట్ అనేది మనం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తోని లేకపోతే ఎక్సర్‌సైజ్‌తోని, వెయిట్ లాస్‌తోని. వెయిట్ ఎందుకు అనంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్‌లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆండ్రోజన్స్‌కి కన్వర్షన్ అవుతదనమాట. ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్. సో, మన బాడీలో ఉన్న ఫ్యాట్ మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, అప్పుడు ఈస్ట్రోజన్ అనేది తగ్గి ఆండ్రోజన్ ఫార్మేషన్ అనేది తక్కువుంటది. సో, వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ చేంజెస్, హెల్తీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్ ఇవన్నీ తీసుకుంటే కొంతవరకు మనము ఆ సింప్టమ్స్ అనేది తగ్గించుకోవచ్చు. పీసీఓడీ అనేది చాలా వాస్ట్ టాపిక్ డిస్కస్ చేయడానికి. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దే కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ ఐ విల్ ట్రై టు క్లారిఫై దెమ్. థాంక్ యూ.